మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ శుక్రవారం. నిన్న సాయి లీలల కార్యక్రమంలో సాయి లీలను వినిపించలేకపోయాను. భక్తుల కోరిక మేరకు ఈరోజు ఆ సాయి లీల ఏమిటో విని తరించి అందరికీ షేర్ చేసి ఆ సాయినాథుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రులమవుదాం. 26/1/1944 10 సంవత్సరాల కుర్రవాడు ఉమాపతి ఎస్ కాశీ విశ్వనాథన్ కొడుకు సికింద్రాబాద్లోని వాళ్ళ ఇంటి నుండి ఎక్కడికో పోయి కనిపించడం మానేశాడు. ఇది జరిగింది మధ్యాహ్నం 2 గంటల సమయంలో. అందరూ అన్ని చోట్ల ఎంతో వెతికారు, కానీ పిల్లవాడు దొరకలేదు. తండ్రి తన ఆదుర్దాలో అనుకుంటున్నాడు, వీధుల్లో తిరుగుతున్న మిలిటరీ వాహనాల క్రింద కానీ పడ్డాడేమో అని. లేకపోతే ఎవరైనా కావాలని దాచిపెట్టారా? ఆ రకమైన ఆలోచనలతో ఒక జ్యోతిష్కుడిని కలిశాడు. అలాగే హస్త సాముద్రికుడిని కలిశాడు. భయం లేదు, పిల్లవాడు క్షేమంగానే ఉన్నాడు అని చెప్పారు. డిసెంబర్ నెల 1940వ సంవత్సరం నుండి కాశీ బాబాను పూజిస్తున్నాడు. కాబట్టి బాబాని తనపై దయ చూపెట్టమని వేడుకున్నాడు. కాశీ ఎందుకింత బాధపడుతున్నాడంటే, సంవత్సరం క్రిందటి 13 ఏళ్ల వయసున్న అతని పెద్ద కొడుకు టైఫాయిడ్ జ్వరం వచ్చి మరణించడం జరిగింది. ఇప్పుడు చిన్న పిల్లాడు కనబడడం లేదు. 6 రోజులు గడిచిపోయింది. పిల్లాడి జాడ ఇంతవరకు తెలియలేదు. అయోమయ పరిస్థితిలో కాశీ బాబా ఫోటో ముందు నిలబడి, బాబా, నేను చేసుకున్న కర్మఫలంగా పిల్లాడు తప్పిపోయాడంటే నమ్ముతాను. కానీ బాబా, మిమ్మల్ని పూజిస్తున్నందువల్లే పిల్లాడు మాయమయ్యాడని జనం అనే మాటను తట్టుకోలేకపోతున్నాను అంటూ ఏడ్చాడు. ఫిబ్రవరి 1, 1944 కాశీ ఈ విధంగా బాబా ముందు ఏడ్చాడు. నా కొడుకు కనబడినా కనబడకపోయినా, ఒకవేళ మీరు కూడా నాకు పెద్ద కష్టాన్ని దుఃఖాన్ని కలిగించిన, చివరకు జరగకూడనిది ఏదైనా జరిగినా, ప్రభు, నేను మీ పాద పద్మములను నమ్మి శరణు వేడుకుంటున్నాను. నేను నా నమ్మకం నుండి కనీసం ఒక్క అంగుళం మేరైనా కదలను. ఏం జరిగితే అది జరగనీయండి. ఇక నేను నిశ్చంతగా ఉంటాను అని దృఢంగా పలుకుతూ క్రిందపడి నిద్రపోయాడు. తెల్లవారుజామున 4 గంటలకు అతడికి ఒక కల వచ్చింది. అది అతడు చెప్పిన దాని ప్రకారం ఇలా ఉంది. పొడవాటి ఫకీరు తెల్లబట్టలు కట్టుకుని ఉన్నవాడు ఒక పిల్లవాడిని కొడుతూ నా వైపుగా ఈడ్చుకుంటూ వస్తున్నాడు. వాడిని నా దగ్గర కూర్చోబెట్టి అక్కడున్న మా అందరికీ మిఠాయిలు పంచిపెట్టాడు. వాటిని తినమని చెప్పాడు. ఇది కలలో జరిగిన విషయం. మరుసటి రోజు ఉదయమే కాశీ ఇంటి నుండి బయటకు వచ్చాడు. ఇంతలో పోస్ట్ మ్యాన్ వచ్చి టెలిగ్రామ్ అందజేశాడు. దాంట్లో ఇలా ఉంది: ఉమాపతి దొరికాడు, ఇంటికి తీసుకొచ్చాము. దాని తర్వాత జరిగిన అసలు విషయం అతడికి ఇలా తెలిసింది. తల్లి కొద్ది రోజుల క్రిందట చెన్నైకి వెళ్ళడానికి రైలు ఎక్కింది. తల్లిని వెతుక్కుంటూ పిల్లవాడు కూడా స్టేషన్కు పోయి ఒక రైలు ఎక్కేశాడు. అదృష్టం కొద్దీ ఆ బండి కూడా చెన్నై వెళ్ళేదే అయింది. చెన్నై చేరాక అక్కడ పోలీసులు పిల్లాడిని తప్పిపోయిన వాడని నిర్ధారించి పట్టుకున్నారు. చివరకు కాశీ బావమరిది పిల్లాడిని కలుసుకుని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చాడు. ఆశ్చర్యం ఏమిటంటే, పిల్లాడెక్కింది చెన్నై వెళ్ళే రైలు బండి అయింది. అది కాక పక్క ప్లాట్ఫామ్ మీదనే ఉన్న బండి ఎక్కితే ఢిల్లీ వెళ్ళిపోయి ఉండేవాడు. ఇంకొక విషయం ఏమిటంటే, ప్రయాణంలో పిల్లాడికి ఆకలి బాధ తెలియకుండా ఎవరో ఒకరు
ఏదో ఒకటి తినడానికి ఇచ్చారు. మనమందరం ఉమాపతి లాంటి వాళ్ళమే. సద్గురు పాదాలనబడే సొంత ఇంటిని వదిలిపెట్టి సంసారమనే అరణ్యంలో తిరుగుతున్నాము. ఎందుకు, ఏమిటో తెలియకుండా ఇక్కడ అక్కడ దేనికోసమో వెతుక్కుంటున్నాము. కానీ మన సద్గురువుకు తెలుసు మనల్ని మనమే హింసించుకుంటున్నామని. అటువంటి పరిస్థితుల్లో ఆయన చేసేదేమిటి? 1, మన కోరికలైనా తీర్చాలి. 2, మనకి కష్టాన్ని నష్టాన్ని అయినా కలిగించాలి. 3, తన ప్రక్కకైనా లాక్కుని రావాలి. ఆ తరువాత మనకి సంసార భయాన్ని తొలగించి తన దగ్గర కూర్చోబెట్టుకుని మిఠాయిలిచ్చి తినడం లాంటి పరమానందాన్ని గురువే కలిగిస్తారు. ఎంత మధురమైన అనుభూతి అండి ఇది. నిజంగా మనం పవిత్రంగా మనస వాచ కర్మనే సద్గురు పాదాలను మనం శరణొచ్చినట్లయితే మనకి తప్పకుండా ముక్తి కలుగుతుంది, ఎంతో ఆనందం కూడా కలుగుతుంది. కాబట్టి అందరం కూడా సద్గురు పాదాలు శరణు వేడుదాం. ఇంత అద్భుతమైన కథ ఇంకా ఆలస్యం చేయకుండా మరి అందరికీ షేర్ చేసేసేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.